నువ్వేమాత్రం కులానికి కట్టుబడి ఉండొద్దు, నువ్వేమాత్రం ఒక ప్రాంతానికి కట్టుబడి ఉండొద్దు, నువ్వేమాత్రం ఒక వ్యసనానికి కట్టుబడి ఉండొద్దు, నువ్వేమాత్రం ఒక తప్పుడు సంబంధానికి కట్టుబడి ఉండొద్దు. లూజ్ యువర్ సెల్ఫ్. నువ్వు విప్పబడాలి. నువ్వు విప్పబడితేనే యేసయ్యను మోస్తావు. నువ్వు విప్పబడితేనే యేసయ్య దగ్గరికి నువ్వు అందరికి తీసుకెళ్ళగలుగుతావు. యేసయ్యను మోసిన గాడిద వంటి లక్షణం మనం కలిగి ఉన్నామా? మనమే యేసయ్యను మోసిన గాడిదలం. హల్లెలూయా. నేను మోసి గాడిదని మరే గాడిద కాదు, దానికి ప్రత్యేకంగా కొమ్ములు వెళ్ళలేవు, దానికి బొట్టేం పెట్టలేదు, దానికి స్పెషల్ డెకరేషన్ ఏం లేదు. కానీ యేసయ్యను మోసిన గాడిదకి విశిష్టమైన లక్షణం, కట్టబడిన గాడిద కాస్త విప్పబడినది. నువ్వే అమ్మాయితో తప్పుడు సంబంధంలో ఉన్నావో, నువ్వే అబ్బాయితో తప్పుడు సంబంధంలో ఉన్నావో, నువ్వే వ్యసనతో తప్పుడు సంబంధంలో ఉన్నావో, నువ్వే త్రాగుడికి తప్పుడు సంబంధంలో ఉన్నావో, అట్టి స్థితిలో నుంచి నువ్వు విడవబడాలి. ఆ విడవబడమే నఫ్తాలి లక్షణం. దేవునికి స్తోత్రం చెప్పండి.